లోపల నేను మాట్లాడతాను. అంటే అంటే అంత తొందరగా మాట్లాడితే ఓకే. ఆయన ముగ్గురు కన్నా ఆరోగ్యం ఈ సమాజానికి పనికొచ్చేటటువంటి కార్యక్రమాలు మనం చేస్తున్నామని చెప్పుకోవడంలో తప్పు లేదన్నది నా భావన. ఆ అవకాశం ఖచ్చితంగా నాకు మీరు దయించి నాకు టైం ఇవ్వాలి. మీకు నా మీద ఉన్నటువంటి చనువుతో మీరు నన్ను నిరోధించడానికి మాత్రం చూడొద్దు. ఏ రాష్ట్రంలో ఆరోగ్యవంతమైనటువంటి సమాజం ఏర్పడుతుందో ఆ రాష్ట్రం ప్రజల యొక్క శ్రమశక్తితోటి ఆ రాష్ట్రం సుసంపన్నమవుతుంది. ఆ ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థను 18,421 కోట్లు కేటాయించడం జరిగింది. దీనివల్ల ఆరోగ్యవంతమైనటువంటి సమాజం ఏర్పడటమే కాకుండా సామాన్యుడికి అన్ని రకాలైన వైద్య సేవలు అందించేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రభుత్వానికి కానీ ఆరోగ్య శాఖ మంత్రి గారికి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ నాది చిన్న విన్నపం. ప్రతి నియోజకవర్గానికి సామాన్యుడికి ఏదైతే వైద్యం అందుబాటులోకి రావాలని చెప్పి మనం కోరుకుంటున్నామో అది అందుబాటులోకి రావాలనుకుంటే ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసి మెయిన్ స్పెషలిస్టులందరినీ కూడా ఆ హాస్పిటల్కి స్టాఫ్నిచ్చి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికోసం ఈ బడ్జెట్ కాకపోయినా రాబోయేటటువంటి బడ్జెట్లో అయినా సరే ఆ అవకాశాన్ని ఇచ్చి ప్రతి దిక్కున కూడా ఇవాళ సిఎస్సీలు ఉన్నాయి నియోజకవర్గానికి. ఆ సిఎస్సీనే ఇవాళ 30 పడకలు 50 పడకల హాస్పిటల్గా ఉన్నాయి. వాటిని 100 బెడ్ హాస్పిటల్గా మనం నిర్మాణం చేసుకోగలిగితే సామాన్యుడికి మాత్రం వైద్యం అందుబాటులోకి వస్తుంది, సామాన్యుడికి ఉపయోగపడుతుంది అని చెప్పి నా చిరు సలహా. అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామీణ ప్రాంతాలు ఎంత పటిష్టంగా ఉంటే అంత అభివృద్ధి మన రాష్ట్రం కానీ దేశం కానీ సుసంపన్నం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ఆలోచనతోటే ఇవాళ కూటమి ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేకంగా మనం పంచాయతీరాజ్ వ్యవస్థ మీద కూడా ఒక ఆలోచన చేసుకోవాలి. పంచాయతీరాజ్ వ్యవస్థని మనం పటిష్టం చేసుకోగలిగినట్టయితే గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడే ఒక పటిష్టవంతమైనటువంటి రాష్ట్రంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మొన్న పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో రాష్ట్రంలో గ్రామ పంచాయతీలన్నిటినీ కూడా ఒకే ఒక్క రోజు గ్రామ సభలు నిర్వహించి ఆ సభల ద్వారా గ్రామ అవసరాలన్నింటినీ కూడా తీర్మానం చేసుకున్నటువంటి పరిస్థితులు. తీర్మానంతో ఆగకుండా ఇవాళ అప్పుడే ఈ 4 మాసాల కాల వ్యవధిలోనే మనం ఆ తీర్మానాలను అమలు చేసేటటువంటి ప్రక్రియ కూడా మొదలుపెట్టాం. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇవాళ మనం నిర్మాణం చేసుకునేటటువంటి కార్యక్రమాన్ని ఉపక్రమించాం. భవిష్యత్తులో మిగిలినటువంటి కార్యక్రమాలను కూడా మనం చేసుకుంటూ గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికే ఇవాళ చూసుకుంటే 16,73,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో పంచాయతీరాజ్ వ్యవస్థకి గ్రామీణ అభివృద్ధి కోసం మనం కేటాయించుకున్నటువంటి పరిస్థితులు చూస్తే గ్రామాల మీద ఎంత చిత్తశుద్ధి ఉంది ఈ ప్రభుత్వానికి అన్న దానికి స్పష్టమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే సమాజంలో ఇక్కడ చిన్న సలహా అన్నది ఏదైతే గ్రామంలో ఇవాళ పంచాయతీ రాజ్ వ్యవస్థ 2 పుంతలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటి గ్రామ సచివాలయం,
నెహ్రూ గారు సభ్యులు చాలా అసహనంగా ఉన్నారు. సార్ అర్థం చేసుకోవాలి సార్. కూర్చోమంటే కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. కూర్చోమను, ఫినిష్ చేయమంటున్నాం అంతే. ఫినిష్ చేస్తున్నాను సార్. 5 నిమిషాలు కాదు, 3 నిమిషాలు అవలే. మీరు అడ్డు వచ్చేస్తుంటే అలాగే నన్ను ప్రతిపక్షంగా చూడకండి. 12 నిమిషాలు అయింది సార్ గడియారంలో. అదే అది అధ్యక్ష, మీతో వాదన నాకొద్దు. నేను కూర్చోమంటే కూర్చుంటాను, నాకు ఇబ్బంది ఏం లేదు. కూర్చోమన్నాం. ఎందుకంటే నాకంటా ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా నాకంటా సీనియర్లు కాదు. వారికి ఇచ్చిన టైం నాకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ సభకు ఉంది. మీరు ఇస్తానంటే ఓకే, లేదనుకుంటే నేను కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. సభకు కూడా రావద్దంటే మానేస్తాను. జస్ట్ ఫినిష్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను సార్. సారీ, 10కి 10 సార్లు నన్ను అడ్డుకుంటే ఏదో నన్ను ప్రతిపక్షంగా చూస్తున్నట్టు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అది కరెక్ట్ కాదండి. ఇక్కడ 2 వ్యవస్థలుగా పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటి గ్రామ సచివాలయం, ఒకటి ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి గ్రామ పంచాయతీ. ఈ 2 వ్యవస్థల్ని కూడా కలిపేసి ఒకే వ్యవస్థగా నడిపిస్తూ ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి పంచాయతీల యొక్క ఆజమాయిషీలో అధికారులందరూ కూడా గ్రామంలో పనిచేసేటటువంటి విధానాన్ని తీసుకొస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. అలాగే ఇక మహిళా సంక్షేమం, దాని గురించి అందరూ చెప్పుకుంటారు. మహిళా సంక్షేమం అన్న దాన్ని సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళా సోదరుల మన కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నందమూరి తారక రామారావు గారి ముఖ్యమంత్రిగా మహిళలకి సగభాగం ఉండడమే కాదు, సమాజంలోని ఆస్తుల్లో కూడా మీకు సగభాగం ఇస్తామని చెప్పేసి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. దాని మీద మరింత మెరుగులు దిద్ది చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మనం డ్వాక్రా సంఘాలు అనేటటువంటి ఒక రూపకల్పన చేసి ప్రతి మహిళని ఆర్థిక పరిపుష్టి కల్పించే విధంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళు జీవించేటటువంటి విధంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఈ బడ్జెట్లో చూసుకుంటే మహిళా అభివృద్ధికి శిశు సంక్షేమ శాఖ ద్వారా 4,285 కోట్ల రూపాయలు కేటాయించుకోవడం అన్నది ఇది మహిళల మీద మనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే పరిశ్రమలు, ఈ పరిశ్రమలు అన్నాయి. ఆంధ్రప్రదేశ్ అన్నది మేజర్గా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ వస్తున్నాం ఇప్పుడు దాకా. ఇవాళ మనం పరిశ్రమలు సాధించుకోవాలనేటటువంటి ఆతురతతోటి ప్రయత్నాలు చేస్తున్నాం. నిన్న శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి పాలసీ, ఈ పారిశ్రామిక విధానాన్ని చూసినట్టయితే నేను ఎప్పుడూ కూడా వ్యవసాయదారుడిగానే జీవించాను. నాకు ఏ రకమైనటువంటి వ్యాపారాలు కానీ, వ్యవస్థలు కానీ, కాంట్రాక్టులు కానీ లేవు. కానీ నిన్న ఆ పారిశ్రామిక విధానం యొక్క సులభతరమైనటువంటి విధానాన్ని చూసినట్టయితే నాకే ఒక పరిశ్రమ పెట్టుకోవచ్చేమో, దాని మీద ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి, ప్రభుత్వం సహకరిస్తుంది అనేటటువంటి ఆలోచన కలిగింది. అంటే భవిష్యత్తులో ఇవాళ మనం ప్రవేశపెట్టినటువంటి ఈ పాలసీ వల్ల, పారిశ్రామిక విధానం వల్ల చాలా పరిశ్రమలు రావడం అన్నది జరుగుతుందన్న దాంట్లో మాత్రం ఏమాత్రం సంకోచం లేదు. ఇది దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా మరి పారిశ్రామిక విధానాన్ని ప్రోత్సహిస్తున్నాం కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కూడా పారిశ్రామికవేత్తలు తయారవుతారు. రేపు మీ అందరికీ పోటీ వస్తారు. ముఖ్యంగా ఈ పరిశ్రమలు రావడం వల్ల నిరుద్యోగ సమస్య ఇవాళ
చాలా విపరీతంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. దాన్ని మనం నిర్మూలించడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏదైతే మనం ఒక ధ్యేయంగా పెట్టుకున్నామో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని, అది జరగడానికి మాత్రం ఈ పారిశ్రామిక విధానం చాలా తోడ్పడుతుందని చెప్పేసి నాకు నమ్మకం. అయితే దీన్ని ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా ఏదైతే చక్కని నిర్ణయం తీసుకుని ప్రతి నియోజకవర్గంలోనే పారిశ్రామిక వాడలు పెడతానంటున్నారో ఆ రకంగా పెట్టాలని, పరిశ్రమలు వచ్చేటటువంటి పరిశ్రమలు కూడా అన్ని నియోజకవర్గాలకి సమాన నిష్పత్తిలో ఆయా వాతావరణానికి అనుకూలంగా ఆ పారిశ్రామికవేత్తలను కూడా అక్కడికి మీరే నిర్దేశించి పంపించాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. అలాగే అధ్యక్ష, మరి క్రీడా విధానం కానీ ఈ అన్నిటి మీద ఉన్న నాకు అతి కీలకమైనటువంటి అంశాలు, మరి వాటన్నిటినీ కూడా చెప్పాలనుకున్నాను. అధ్యక్షుడు గారు ఎందుకు నా మీద కినుకోయించారు. ఈ లిస్టులు పోలవరం నిర్వాసితులు, ఇది చాలా ముఖ్యమైన అంశం అధ్యక్ష. దాంతో ఫినిష్ చేయండి. ఈ పోలవరం నిర్వాసితులు అన్నది చాలా దయానిక వాతావరణంలో ఇవాళ నా నియోజకవర్గం గోకవరం గ్రామానికి వచ్చి వలస వచ్చి వాళ్ళు జీవిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ సరి అయినటువంటి విధానంలో మనం ఏదైతే గత ప్రభుత్వంలో కాలనీలు ఏర్పాటు చేసామో ఆ కాలనీలే ఉన్నాయి తప్పించి మళ్ళీ మిగిలినటువంటి వ్యక్తులకి ఎవరికి కూడా ఇవాళకి కూడా రిహాబిలిటేషన్ ఇవ్వడం కానీ వాళ్ళకి నివాసయోగ్యమైనటువంటి గృహాలు నిర్మాణం చేయడం కానీ జరగలేదు గత ప్రభుత్వంలో. మరి దాన్ని మనం బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా వరదల సందర్భంలో ఆ నిర్వాసిత ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టు కింద ఉన్నటువంటి లబ్ధి పొందేటటువంటి వ్యవసాయదారుడు ఎంత ఆనందంగా ఉంటాడో పోలవరం పూర్తయిన తర్వాత అంతే ఆనందంగా ఈ నిర్వాసితులు కూడా ఉండే విధంగా నేను నిర్ణయం తీసుకుంటాను రాబోయే మన ప్రభుత్వంలో అని చెప్పేసి ఒక బహిరంగ సభలో అక్కడ మాట ఇవ్వడం జరిగింది. దాని మీద ఈ రిహాబిలిటేషన్ మీద కానీ మరి అలాగే కాంపెన్సేషన్ ఇచ్చేటటువంటి పరిస్థితి మీద కానీ త్వరితగతిన నిర్ణయం తీసుకుని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో మనం అదే రకంగా ఆ నిర్వాసితులని పరిరక్షించడానికి కూడా అంతే శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఇక నా నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచనతోటి నేను కోరిన మేరకు ఒక పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పేసి గోదావరి నుంచి ఇవ్వడం జరిగింది. 1,80,000 ఎకరాల ఆయకట్టుకు సంబంధించి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ 4 నియోజకవర్గాలకు పనికొచ్చేది. అందులో తాళ్ళూరు లిఫ్ట్ అని ప్రత్యేకంగా నా నియోజకవర్గానికి సంబంధించి 63,000 ఎకరాలు. ఆ 63,000 ఎకరాల్లోనే 31,000 ఎకరం ఒక లిఫ్ట్ పైప్ లైన్ మొత్తం లేచిపోవడం వల్ల గత 5 సంవత్సరాలు కూడా 30,000 ఎకరాలు కూడా పంట పండనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయించి దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ తాళ్ళూరు లిఫ్ట్ అన్న దానికి ఇవాళ ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితిగతులు నాకు తెలుసు. దాని మీద ప్రభుత్వం మీద భారం వేయాలనేటటువంటి ఆలోచన లేదు. ప్రభుత్వ భరోసాతోటి ఆ లిఫ్ట్ని చేసుకోవడానికి అవకాశం ఉంది. దయించి దాన్ని సభ దృష్టికి తెస్తున్నాను. సార్ 4 గంటల దాకా నడపండి సార్, ఏం పోయింది నెహ్రూ గారు. ఇప్పుడు కేశవ్ గారు 10 నిమిషాల్లో అది కాదు, తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఢిల్లీ వెళ్ళాలి. ఈ సమస్య చిన్నదే, చాలా పెద్దదే. నాకు 30,000 ఎకరం పంట 5 సంవత్సరాలు పెట్టి లేకుండా పోయింది. ఇంకా 10 రోజులు గత 5 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ కూడా ఈ సంవత్సరం లక్కీగా వర్షాలు బాగున్నాయి కాబట్టి 30,000 ఎకరాలు పండుతుంది. నేను మీకు చెప్పేది ఆర్థిక భారం చెప్తాలే. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే
ఆ లిఫ్ట్ని తయారు చేయడానికి సుమారు 49 కోట్ల రూపాయలు అవుతుంది. తిరిగి దాన్ని రిసర్వ్ చేయడానికి ఆ 49 కోట్ల రూపాయలు కూడా కొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఒక 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు మాకు వాయిదా మీద డబ్బులు ఇవ్వండి, మీరు మేము తయారు చేసి మెయింటైన్ చేసి రైతాంగానికి నీరిస్తామని చెప్పేసి కొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఆ ప్రపోజల్ని మీరు అంగీకరించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రకంగా మాకు వెలుసుబాటు కల్పించినట్టయితే నెక్స్ట్ ఖరీఫ్కైనా సరే మనం ఆ 31,000 ఎకరానికి కూడా నీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సభ దృష్టికి తేవడం జరిగింది. అంతేకాకుండా చెన్నై థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారి యొక్క సువర్ణాస్తాలతోటి మల్లవరం ఎత్తిపోతల పథకం అని చెప్పి